అడవి పనుల గురించి మాట్లాడతాను. ఒకటి 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వచ్చిన ఉధృతి వేరు, ఆయనకు వచ్చిన పరిస్థితులు వేరు, ఆయనకు సహకరించిన వ్యక్తులు వేరు. రెండు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు వచ్చిన ఉధృతి కానీ 10 లక్షల మంది జనాభా కానీ తిరుపతి సభకి అది ఒక ఉధృతి. కానీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఓటమి అంచుల్లో నుంచి వచ్చాం, అవమానాలు దిగమింగుకొని వచ్చాం, కష్టాలను భరించాం, తిడితే సహించాం. కొంచెం మేరలో ఆశలు లేవు, గెలుస్తా ఉన్న ఆశలు లేవు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ నాకు విడిపోయామని ధైర్యంగా మాట్లాడే ఒక నాయకుడు కూడా లేని పరిస్థితుల్లో సంపూర్ణ ధైర్యం లేదు ఒక్క సోకాల్ పొలిటికల్ పార్టీస్ కి. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే రాళ్లు విసిరేసి పంపించేశారు, ముఖ్యమంత్రి కట్టడానికి వీలేదని చెప్పారు ఆ రోజున. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి బలంగా గళమెత్తింది జనసేన. జనసేన ఆవిర్భావానికి కారణం కూడా ఉన్న అనుభవం చెందిన రాజకీయ నాయకులు ఒక్కరికి ధైర్యంగా మాట్లాడలేని స్థితిలో, భయపడే స్థితిలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజున ఒక్క పారిశ్రామికవేత్తలు జనసేన పార్టీకి అండగా లేరు, ఉన్న రాజకీయ నాయకులు జనసేన పార్టీకి అండగా లేరు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నమ్మింది. అప్పుడే 3 నిమిషాలు వచ్చిన యువత వారు ఎవరేం కోరుకోలో నన్ను నమ్మింది మీరు, నన్ను నమ్మింది యువత.